హాయ్, హలో, నమస్తే. నేను మీ నాని. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజుటి నుండి మన ఛానల్‌లో అయితే ఒక కొత్త కంటెంట్‌తో రాబోతున్నాం. ఆ కంటెంట్ ఏంటంటే బిగ్ బాస్. బిగ్ బాస్ గురించి మనం డైలీ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. యాక్చువల్‌గా నేను ఛానల్ పెట్టింది ఇంటర్వ్యూస్ కోసం పెట్టాను. బట్ ఇంటర్వ్యూస్ కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇంటర్వ్యూస్ పెట్టలేకపోతున్నాను ఈ ఛానల్‌లో. బట్ ఇప్పుడు మాత్రం ఈరోజే స్టార్ట్ అయిన బిగ్ బాస్ 8 గురించి మాత్రం డైలీ వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు గత సీజన్లు బిగ్ బాస్ 7 సీజన్స్ అయ్యాయి కదా. ఇంతకుముందు సీజన్లో నాకైతే సీజన్ 4, సీజన్ 7 అనేది చాలా బాగా నచ్చాయి. అలానే మీకు కూడా ఏ సీజన్ నచ్చిందో అది కామెంట్ రూపంలో నాకు చెప్పండి, కామెంట్ పెట్టండి కంపల్సరీగా. బిగ్ బాస్ 8 సీజన్కి వచ్చేసరికి నాగార్జున గారు హోస్ట్గా చేస్తున్నారు. వచ్చిన ప్రోమోలు ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇప్పుడు సీజన్ 8 వచ్చేసరికి అదిరిపోయింది. బిగ్ బాస్ 8 అయితే అన్లిమిటెడ్ ఫన్, ఎంటర్టైన్మెంట్ ఎండ్లెస్ ఉంటుంది. ఈ సీజన్లో ఇంట్రోస్ అయితే చాలా బాగా వచ్చాయి. కొంతమంది ఇంట్రోస్ అయితే డ్యాన్స్ రూపంలో వచ్చారు, కొంతమంది సాంగ్స్కి పర్ఫార్మెన్స్ చేశారు, కొంతమంది అయితే తన పర్సనల్ లైఫ్ ఎమోషన్తో వాళ్ళు ఏమొచ్చి ఇంట్రోస్ ఇచ్చారు. ఫస్ట్ ఇంట్రో వచ్చేసి ఎస్మి గారు, ఈవిడ సీరియల్ యాక్టర్. దాని తర్వాత సెకండ్ ఇంటర్వ్యూ వచ్చేసరికి నిఖిల్ గారు, ఈయన కూడా సీరియల్. ఎప్పుడులా ప్రతి సీజన్లో ఎవరైనా సరే ఒకరే నాగార్జున సార్ చెప్పేసిన తర్వాత ఒకరుగా ఇంట్లోకి వెళ్ళేవారు. బట్ ఈ సీజన్లో టోటలీ డిఫరెంట్ కాబట్టి అన్ని సీజన్ల కంటే ఈ సీజన్లో బోతార్ అంటే ఒక పెయిర్గా లోపలికి వెళ్ళాలి, సింగిల్గా వెళ్ళడానికి లేదు. కాబట్టి ఫస్ట్ పెయిర్ మాత్రం ఎస్మి అండ్ నిఖిల్ గారు వెళ్ళారు. నెక్స్ట్ సెకండ్ పెయిర్ వచ్చేసరికి అభయ్ నవీన్, ఈయన పెళ్లి చూపులు మూవీలో చేశాడు, అలానే ఇంకొన్ని మూవీలో కూడా చేశాడు. ఈయన ఒక యాక్టర్. దాని తర్వాత వచ్చేసి ప్రేరణ ఈమె ఏమొచ్చి సీరియల్ యాక్టర్. వీళ్ళిద్దరు కలిపి సెకండ్ పెయిర్గా బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ పెయిర్ వచ్చేసరికి లాహిరిలో అనే హీరో ఉంటారు కదా, ఆదిత్య ఓం, తను అండ్ నెక్స్ట్ సోనియా గారు. సోనియా అంటే ఈవిడ యాక్ట్రెస్ కాబట్టి వీళ్ళిద్దరు కూడా ఒక పెయిర్గా థర్డ్ పెయిర్గా లోపలికి వెళ్ళడం జరిగింది. ఫోర్త్ పెయిర్ వచ్చేసరికి బేవాక అండ్ ఆర్జే బాషా గారు. వీళ్ళు కూడా హౌస్లోకి చాలా ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు స్టేజ్ మీద అండ్ హౌస్లోకి వెళ్ళారు ఫోర్త్ పెయిర్గా. ఇప్పుడు ఫిఫ్త్ పెయిర్ వచ్చేసరికి సీతక్క, ఈమె ఆల్రెడీ బేబీ మూవీలో మనకు తెలుసు. నెక్స్ట్ మణికంఠ, ఈయన సీరియల్లో చేస్తుంటాడు. వీళ్ళు ఫిఫ్త్ పెయిర్గా అయితే హౌస్లోకి వెళ్ళడం జరిగింది. పెయిర్ వచ్చేసరికి పృథ్వీ, ఈయన కూడా సీరియల్లో యాక్ట్ చేస్తారు. తర్వాత ఈయనకి పెయిర్గా అయితే మాత్రం విష్ణుప్రియ గారు వచ్చారు. విష్ణుప్రియ గారు అంటే యాంకరు, ఆల్మోస్ట్ మనందరికీ తెలిసే ఉంటుంది. సెవెంత్ పెయిర్ వచ్చేసరికి నైనిక డీలో డ్యాన్స్ చేసింది, మనందరికీ ఆల్రెడీ తెలుసు సోషల్ మీడియా ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా. ఈయన ఒక యూట్యూబర్. ఈయన పేరు వచ్చేసరికి అఫ్రిది. వీళ్ళిద్దరు కూడా లాస్ట్ పెయిర్గా సెవెంత్ పెయిర్గా వెళ్ళారు. అయితే వీళ్ళు వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ హౌస్ మొత్తం 14 మంది అయితే ఇప్పుడు వెళ్ళడం జరిగింది టోటల్గా. యాక్చువల్గా 21 మెంబర్స్ వెళ్తారు బిగ్ బాస్లో, తర్వాత మిగిలిన 7 మెంబర్స్ వస్తారు. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే 14 మెంబర్స్ వెళ్ళిపోయారు. ఇప్పుడు బిగ్ బాస్ 8 సీజన్లో మాత్రం ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పుకోవాలి. ఏ మూవీ ఉన్నా సరే వాళ్ళందరూ వచ్చి తన మూవీని అయితే ప్రమోట్ చేసుకుంటారు. అలానే ఇప్పుడు 35 మూవీ వాళ్ళు వచ్చి రానా గారు, నివేదా థామస్ వాళ్ళ డైరెక్టరు వీళ్ళు వచ్చి తన మూవీని ప్రమోట్ న్యాచురల్ స్టార్ నాని అండ్ ప్రియాంక గారు వచ్చారు, సినిమాని ప్రమోట్ చేసుకున్నారు. అలానే వాళ్ళతో హౌస్మేట్తో గేమ్ కూడా ఆడిపించారు. చిన్న గేమ్స్, ఒక టాస్క్ లాంటివి ఇచ్చారు. ఈ బిగ్ బాస్ 8 అనేది చాలా డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే ప్రతి సీజన్లో కెప్టెన్సీ కోసం, రేషన్ కోసం గొడవలు ఆడుకుంటారు యాక్చువల్గా బిగ్ బాస్ అంటే. బట్ ఈ సీజన్ 8లో మాత్రం నో కెప్టెన్, నో రేషన్, ప్రైజ్ మనీ కూడా 0. యాక్చువల్గా బిగ్ బాస్ అంటే తెలుసు కదా, కొంతమందికి ఫ్రేమ్ ఉన్న వాళ్ళు కూడా బిగ్ బాస్లోకి వచ్చారు, కొంతమందికి ఫ్రేమ్ ఉండదు. బట్ బిగ్ బాస్ అంటే మాత్రం ఫ్రేమ్ ఉన్నా లేకపోయినా బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత అందరూ ఒకటే. ఎవరైతే రియల్గా ఉంటారో వాళ్ళనే పీపుల్ లైక్ చేస్తారు, వాళ్ళకే ఓటేస్తారు. కాబట్టి మీకు ఈ బిగ్ బాస్ సీజన్ 8లో ఇప్పుడే మొదలైంది, ఈరోజే మొదలైంది. రేపటి నుండి మనకు అసలైన ఆట అనేది జరగడం చూస్తాం. మీకు అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి, డైలీ మన ఛానల్లో అప్డేట్ అనేది వస్తుంది బిగ్ బాస్ గురించి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ.